రేపు కాళహస్తి వెళ్ళాలంటే ఇవాళ నెల్లూరులో దిగాం. నెల్లూరులో ఈరోజు సాయంత్రం ఖాళీ కదా అని దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఏమైనా ఉంటే చూసుకుందాం అనుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు నెల్లూరులో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో ఖచ్చితంగా చూడాలని చెప్పి డిసైడ్ అయిపోయాం. ఒక్కసారి టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాక నాకైతే చాలా మనశ్శాంతిగా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చాలా ఫేమస్. నెల్లూరులో గ్రాండ్ ట్రంక్ రోడ్ మెయిన్ రోడ్ లో ఉంటుంది. శుక్రవారం తప్ప మిగతా రోజుల్లో అమ్మవారి టెంపుల్ మార్నింగ్ 6:30 నుంచి మధ్యాహ్నం 12 దాకా ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4కి ఓపెన్ అవుతుంది, 9 దాకా ఉంటుంది. శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి మార్నింగ్ 6:30 నుంచి 1 దాకా ఉంటుంది. సాయంత్రం 4:30కి ఓపెన్ అయ్యి 10 దాకా ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో అమ్మవారు ఉన్న చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి. గాయత్రి అమ్మవారి టెంపుల్ ఉంది, శివాలయం ఉంది, నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారికి గుళ్ళో రకరకాల పూజలు అర్చనలు కూడా జరుగుతాయి. ఒకవేళ దర్శనం తొందరగా అవ్వాలనుకుంటే శీఘ్ర దర్శనానికి టికెట్ 50 రూపాయలు. అమ్మవారి సన్నిధిలో జరిగే రకరకాల పూజలు వాటి వివరాల గురించి వీడియోలో చూపించడం జరిగింది. పాస్ చేసి చూడగలరు. రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ పక్కనే శివాలయం ఉంటుంది, అంటే అయ్యవారు ఉంటారు. సో ఒక ప్రదక్షిణం చేస్తే అయ్యవారికి అమ్మవారికి కలిపి ప్రదక్షిణ చేసినట్టు ఉంటుంది. మేమైతే టెంపుల్లోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో శీఘ్ర దర్శనం అంటే 50 రూపాయల టికెట్ తీసేసుకున్నాం. ఆ టికెట్ తీసుకున్నాక అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేశాము. తర్వాత అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని తనివి తీరే దర్శించుకున్నాం. అమ్మవారు చూడడానికి చాలా బాగున్నారు. అమ్మవారి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక పక్కనే అయ్యవారు కూడా ఉంటారు. మనం ఏమైనా బయట కొబ్బరికాయలు అవి తీసుకున్నా అయ్యవారి టెంపుల్ ముందు మనమే కొట్టుకోవచ్చు. ప్రదక్షిణం చేసేటప్పుడే అమ్మవారి టెంపుల్ వెనక భాగంలో నాగేంద్ర స్వామి కూడా ఉంటారు. నాగేంద్ర స్వామితో పాటు చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిని దర్శనం చేసుకున్నాక అయ్యవారి దర్శనం కూడా అయిపోయాక మేము గాయత్రి అమ్మవారి దర్శనానికి వెళ్ళాం. గాయత్రి అమ్మవారిని నవగ్రహ మండపాన్ని దర్శించుకున్నాక అమ్మవారి సన్నిధిలో కాసేపు కూర్చున్నాం. మా దర్శనం అయితే చాలా తొందరగానే అయిపోయింది. శీఘ్ర దర్శనం కాకుండా నార్మల్ దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ దర్శనం చాలా ప్రశాంతంగా అనిపించింది. నెల్లూరు వెళ్తే ఖచ్చితంగా రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ దర్శించుకోండి.